శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలు 619. బృహదారణ్యకోపనిషత్తులోది మైత్రేయి బ్రాహ్మణం. దాని అర్థం సంకలిస్తున్న వివేక చూడామణి పద్యాన్ని ఒకదాన్ని వల్లిస్తూ ఒక ఆంధ్రుడు అందులోని ఆత్మపదానికి అర్థమేమిటి అని అడిగాడు. బృహదారణ్యకోపనిషత్తులోని మైత్రేయ బ్రాహ్మణం దాని అర్థాన్ని రాస్తూ వివేక చూడామణిలోని ఒక పద్యాన్ని వల్లిస్తూ ఆంధ్రుడొకడు అందులోని ఆత్మ అన్న పదానికి అర్థం ఏమిటి అని భగవాన్ అడిగాడు. అప్పుడు మహర్షి ఆత్మ అనే పదానికి అర్థం ఆత్మే అన్నారు. అప్పుడు భక్తుడు దాని అర్థం వేరే దానిపై ప్రేమ కాదా, ఆత్మ అంటే దాని అర్థం వేరే దాని మీద ప్రేమ కాదా అన్నాడు. అంటే మహర్షి అన్నారు, నిత్యస్థితమైన ఆత్మానందానికి గుర్తు ఏమిటంటే సుఖవాంఛ. నిత్యము స్థితమై ఉన్న ఆత్మ ఆనందానికి గుర్తు ఏమిటంటే సుఖం కావాలి, సుఖం కావాలని వాంఛయే ఆత్మానందానికి గుర్తు. కాకపోతే నీకు ఆ కోరిక ఎందుకు కలుగుతుంది? సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖం కావాలని కోరిక నీకు ఎందుకు కలుగుతోంది? నీవు ఆనంద స్వరూపానివే, సుఖ స్వరూపానివే అయి ఉన్నావు కాబట్టి సుఖము మీదకే నీ మనసు పెడుతోంది. తలపోటు మనిషికి సహజమే అయితే ఎవడైనా దాన్ని పోగొట్టుకోవాలని ఎందుకు అనుకుంటాడు? మరి తలనొప్పి ఉన్న ప్రతివాడు కూడా దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వాడే కదా. ఆ నొప్పి లేని స్థితి వాడికి తెలుసు కనుక దాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాడు. నొప్పి లేని స్థితి సుఖం. ఆ సుఖం తెలుసు గనకనే తలనొప్పి అనే బాధ వచ్చేసరికి దాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాడు. తనకేది సహజమో దాన్నే మనిషి కోరుతున్నాడు, తప్పేం లేదు. తనకి ఏది సహజం, సుఖమే తనకు సహజం, తన సహజ లక్షణం. కాబట్టి మనిషి తనకి ఏది సహజమో దానినే కోరుతున్నాడు. సుఖం కోరాడు అంటే సుఖం వాడికి సహజం గనుకనే కోరుతున్నాడు. అవునమ్మా. దుఃఖం కోరుకోడు. ఎందుకు? సుఖం నా సహజ స్వభావము స్వరూపము గనక. అయితే మరి సహజమే కాబట్టి దాన్ని సంపాదించుకోక్కర్లా. నీ స్వరూపమే సుఖం, నీ స్వభావమే సుఖం, ఇంకా సంపాదించుకోవడం ఎందుకు? దానికోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలే దుఃఖం. నువ్వేమనుకుంటున్నావంటే అజ్ఞానం వల్ల ఈ జగత్తు విషయాలలో సుఖం ఉందని మోహపడి దాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నావు. ఆ ప్రయత్నం వల్ల దుఃఖం కలుగుతోంది. ప్రయత్నాలు చేయడమే దుఃఖం. ఈ ప్రయత్నాలన్నీ ఆ దుఃఖం పోవడానికే చేస్తున్నావు. సుఖం నీ స్వరూపమయ్యే ఉంది. నీ ప్రయత్నాలన్నీ కూడా దుఃఖ నివృత్తి కోసమే, దుఃఖం లేకుండా పోవడానికే ప్రయత్నం చేస్తాం మనందరం. సుఖం కావాలి, సుఖం కావాలి అంటున్నామంటే దుఃఖం పోవాలి, దుఃఖం పోవాలనే ప్రయత్నాలు చేస్తావు. సహజమైన ఆనందాన్ని అనాత్మ కప్పేసింది. మరి నువ్వు ఆనంద స్వరూపుడివి, సుఖస్వరూపుడివి అనేటువంటి జ్ఞానాన్ని కప్పేసి నేను దుఃఖితుడనై ఉన్నాను, నాకు సుఖం కావాలి అనే మోహాన్ని కలిగించింది. ఆ అనాత్మ శోకానికి అంటే ఆనంద రాహిత్యానికి పర్యాయపదం ఈ అనాత్మే. ఏది దుఃఖ కారణమో అదే శోకానికిను ఆనందం లేకపోవడానికి కారణం. దుఃఖనాశం సుఖప్రాప్తి. దుఃఖం పోతే ఆనందం పొందినట్లే కదా. కొత్తగా ఆనందాన్ని పొందాలేమిటి? దుఃఖం పోతే ఆనందమే. శోకం సుఖప్రాప్తి. దుఃఖం పోతే ఆనందం పొందినట్లే. శోకం కలిసిన సుఖం శోకమే.
మనకి ఈ ప్రపంచంలో చూసేటువంటి ప్రతి సుఖములోనూ దుఃఖం ఉంటుంది. అవునమ్మా, ఉంటుంది. అది దుఃఖముతో కలిసిన సుఖము కూడా దుఃఖమే. దుఃఖం పోతేనే అప్పుడు నిత్యస్థితమైన ఆనందం పొందినట్లు భావిస్తారు. దుఃఖం పోతే అంతే. బాధతో అంతమయ్యే సంతోషం కూడా దుఃఖమే. ఎంతో సంతోషం కలుగుతోంది, ఆ సంతోషం పోయేసరికి దుఃఖం వచ్చేస్తుంది. కాబట్టి సంతోషం కూడా దుఃఖమే. అట్టి సంతోషాన్ని ఎవ్వరూ కూడా ఆహ్వానించరు. సంతోషం వచ్చింది అంటే బాధ వచ్చేస్తుంది అని తెలిస్తే సంతోషాన్ని అడుగుతారా? అడగరమ్మా. కావాలని దుఃఖాన్ని ఆహ్వానించడమే అవుతుంది. సంతోషాన్ని కోరితే కావాలని దుఃఖాన్ని ఆహ్వానించడమే అవుతుందని తెలిసిన వాడు సంతోషాన్ని ఎందుకు అడుగుతాడమ్మాయి? అడగడమ్మా. ఇది సంతోషం కూడా 3 రకాలుగా ఉంది. ప్రియము, మోదము, ప్రమోదమును. ఎలాగంటే కోరిన వస్తువు దగ్గరగా ఉంటే ప్రియం కలుగుతుంది, అది తనదైతే మోదం కలుగుతుంది, దాన్ని అనుభవిస్తుంటే ప్రమోదం కలుగుతుంది. కోరిన వస్తువు నా దగ్గరగా అమ్మాయ నాకు దొరికేసింది అంటే ప్రియము, అది నాదే అయిపోయింది, అది మోదము. దాన్ని అనుభవించేస్తున్నప్పుడు ప్రమోదం, ఆనందం. ఆయా దశలు సంతోష ప్రదాలయ్యే కారణం. ఇతర ఆలోచనలన్నింటినీ ఒకే ఆలోచన తొలగించి ఆ ఒక్క ఆలోచన కూడా ఆత్మలో కలిసిపోయింది. ముందేమో ఒక వస్తువుని కోరడం, కోరిన తర్వాత సంపాదించుకోవడం. వీళ్ళన్నిటిలో మళ్ళీ కష్టం ఉంది చూడు, దుఃఖం ఉంది చూడు. సంపాదించుకుంటే ఆ వస్తువు నీ చేతికి వచ్చేస్తే ప్రియంగా అబ్బా వచ్చేసింది అనుకుంటావు. తర్వాత అది ఇక నాదే అయిపోయింది అనుకో మోదం అంటావు. దాన్ని అనుభవిస్తూ ఆహా ప్రమోదం. ఆ దశల్లో సంతోషప్రదాలయ్యే కారణం ఇతర ఆలోచనలన్నీ పోయి ఇక ఇది అది ఆ సమయంలో ఇతర ఆలోచనలన్నీ పోయాయి. ఒకే ఒక్క ఆలోచన వీటిలన్నిటిని తొలగించి ఆ ఒక్క ఆలోచన కూడా ఆత్మను కలిసి నాదే నేనే అంటే దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇక ఒక ఆలోచన కూడా లేదు. అప్పుడు ఆ ఆలోచన కూడా ఆత్మలో లీనమైపోయింది కాబట్టి ఆ ప్రమోదాన్ని నువ్వు పొందగలుగుతున్నావు. ఆ దశలు అనుభవించేది ఆనందమయ కోశంలోనే. మెలకువలో విధిగా విజ్ఞానమయ కోశానికి ప్రాధాన్యం ఉంటుంది. మెలకువలో ఎక్కువగా విజ్ఞానమయ కోశంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సుషుప్తిలో ఆలోచనలు మాయమైపోయి మిగిలి ఉన్న అవ్యక్తతే ఆనందమయం. నిద్రలో అన్ని ఆలోచనలు పోయాక ఏది మిగిలి ఉందో అవ్యక్తమైనటువంటి ఆ ప్రకాశం అదే ఆనందమయం. అక్కడ ఉన్నది ఆనందమయ కోశమే, నిద్రలో ఉన్న సుఖం. ఇవన్నీ కోశాలే గాని మూల వస్తువులు కాదు సుమా. అది అంతరాంతరాలు. మూల వస్తువు ఈ పంచకోశాలకి వెలుపల వాటిని ప్రకాశింపచేసి అవ్వల వీటిని ప్రకాశింపచేస్తుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకి అవ్వలిది. సత్యం అంటే అదే యథార్థమైన ఆనందం కూడాను. అంతే, 3 అవస్థలకి అవ్వలిది. ఈ 3 అవస్థలను ప్రకాశింపచేస్తున్నది. అవస్థలలోని ఏ స్థితి గతులకు చెందనిది. అదే దుఃఖరహితమైన నీ స్వరూపమైన ఆనందం, అదే సత్యమైన ఆనందం అన్నారు భగవాన్. అయితే భగవాన్ ఆత్మవిచారానికి హఠయోగం కావాలంటారా అన్నాడు అతను. మహర్షి అన్నారు, ఎవరికి తగిన మార్గమును వారు ఎన్నుకుంటారు. ఎవరు ఎన్ని చెప్తే మాత్రం నీకు నచ్చిన మార్గం అంటే నువ్వు వెళ్తావు తప్ప నీకు నచ్చని దాన్ని నువ్వు చెయ్యవు కదా. ఎవరికి తగిన మార్గం వాళ్ళు ఎన్నుకుంటారు. దాన్ని నిర్ణయించేది వాడి పూర్వ సంస్కారం, పూర్వ జన్మలో ఏమేం చేసుకొచ్చాడో దానికి తగినటువంటి మార్గాన్ని వాడు ఎన్నుకుంటాడు.
ఇప్పుడు నా వయసులో నాకు హఠయోగాభ్యాసం సాధ్యమంటారా అన్నాడు ఆయన. ఇప్పుడు మహర్షి అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? అది నీకంటే వేరుగా ఉంది అని భావించుకుని దాన్ని పొందాలని అనుకుంటున్నావు. దానిని కోరి దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తావు. దానిని కోరి దాన్ని పొందడానికి ప్రయత్నం చేసి దాన్ని పొందకముందు నువ్వు లేవటయ్యా? నిన్ను నువ్వు వదులుకొని బాహ్య విషయాలకై ప్రయత్నం ఎందుకు? ఇవన్నీ తెలియకముందు నేర్చుకోకముందు ఉన్నావు కదా. ఉన్నానమ్మా. ఏదో తెలుసుకుని నేర్చుకుని పొందేయాలి అనుకుంటున్నావు, అవునా? ఎందుకు? అప్పుడు నువ్వున్నావు, ఇప్పుడు నువ్వున్నావు. ఇవన్నీ నేర్చేసుకున్న తర్వాత కూడా నువ్వు ఉంటావు. కాబట్టి ఇంతకాలము ఉన్నావు కదా. నిన్ను నువ్వు వదిలేసుకుని అవి నేర్చుకోవాలి అనేటువంటి దానిలో చేరి నిన్ను నువ్వు మర్చిపోయి ఆ నేర్పుల్లో పడతానంటావేమిటి? బాహ్య విషయాల కోసం ప్రయత్నిస్తానంటావేమిటి అన్నారు భగవాన్. అది కాదు భగవాన్, అపరోక్ష అనుభూతిలో ఆత్మ విచారానికి హఠయోగము ఆవశ్యకమైన సాధనము అని ఉందిలేండి. అపరోక్ష అనుభూతి అనే గ్రంథంలో ఆత్మ విచారం చేయడానికి హఠయోగము తప్పనిసరిగా అవసరము అని ఉంది అన్నాడు ఆయన. ఆ పుస్తకం చదివాడు అనమాట. హరీష్ అన్నారు, దేహాన్ని ఆత్మ విచారణ చెయ్యడానికి యోగ్యంగా హఠయోగము తీర్చగలదని ఆ యోగంలో చెప్పారు. నీ దేహం చక్కగా శక్తివంతంగా ఆరోగ్యమయంగా ఉంటేనే నువ్వు ఆత్మ విచారణ చెయ్యగలవు. అలా శక్తివంతంగా ఆరోగ్యమయంగా ముందు దేహాన్ని ఉంచుకోవడానికి హఠయోగము సాధనము అని చెప్పారు అక్కడ. తప్పనిసరిగా అది లేకపోతే నువ్వు ఆత్మని పొందలేవు అని చెప్పలేదు. కాబట్టి ఆత్మ విచార సాఫల్యతకి జీవితము దీర్ఘంగా ఉండాలి అని వారి మతం. దీర్ఘం ఆత్మ విచారణ పొందాలి అంటే చాలా కాలం జీవించాలి, దీర్ఘ ఆయుష్ ఉండాలి. ఆ దీర్ఘ ఆయుష్నంతా ఆత్మ విచారణ కోసం పెట్టగా అప్పుడు నీకు ఆత్మ లభిస్తుంది. అలా లభించడానికి మరి నీ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే దీర్ఘకాలమును ఆ సాధన చెయ్యగలవు అని వారి అభిమతం. పాపం ఆ ప్రయోజనానికి కొంతమంది కాయకల్పం చేస్తూ ఉంటారు, కొన్ని మందులు వాడుతూ ఉంటారు. వారికి నచ్చిన ఉదాహరణ, ఒకరికి చిత్రలేఖనముకు పూర్వము పటము సువిశాలంగా ఉండాలి. నువ్వు ఒక బొమ్మ వెయ్యాలి అంటే ముందు ఆ పటం ఖాళీగా విశాలంగా ఉండాలి అని వారి వాదం. కాబట్టి నువ్వు ఈ సాధన చేయాలంటే బాగా ఆరోగ్యంగా ఉండాలి అని వారి వాదం. నిజమే మరి. కానీ అందులో పటమేది, చిత్రమేది? వారి మతం ప్రకారం ఈ దేహమే పటమట, ఆత్మ విచారణే చిత్రనట. కానీ దేహం ఆత్మ పటం పైన చిత్రమే కదా. ఈ దేహం కూడా ఆత్మ అనే పటం మీద వేసిన చిత్రమైతే ఈ చిత్రం చక్కగా ఉండాలి అంటే ఆత్మ పటం మీద, దేహపటం మీద ఆత్మనే చిత్రం వేసుకోవాలి అంటున్నాడు అతను. ఆత్మనేమో చిత్రం చేస్తున్నాడు, దేహాన్ని పటం చేస్తున్నాడు. ఈ దేహము పటము ఆత్మ, ఈ దేహం అనే చిత్రము ఆత్మ అనే పటములోనిదే. వస్త్రమును విడిచి చిత్రము లేనట్లు. అవునా? అవునమ్మా. కాబట్టి ఇందులో పటమేది చిత్రమేది? వారి మతం ప్రకారం దేహము పటమట, ఆత్మ విచారణ దాని మీద ఉన్న చిత్రమట. కానీ దేహం ఆత్మ అనే పటం మీద వేసిన చిత్రం కదా అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు అంటున్నాడు, కానీ భగవాన్ హఠయోగం ఉపకరిస్తుంది అనే ఎంతగానో పొగుడుతున్నారు. మరి ఈయనకు దాని మీద లాగుతోంది మనసు, గతజన సంస్కారం వల్ల. అవునయ్యా, వేదాంత నిష్ఠాతులైన గొప్ప పండితులు కూడా దానిని అభ్యసించే ఉన్న, వేదాంతంలో నిష్ఠ కలిగిన గొప్ప పండితులు కూడా దాన్ని అభ్యసించే ఉన్నారు. అది లేకపోతే వాడి మనసు నిగ్రహింపబడదు.
అందువల్ల వేరే ఉపాయాల వల్ల మనస్సు నిలపలేని వారి కోసం ఈ హఠయోగం ఉపయోగపడుతుంది. వేరే వేరే ఉపాయం ఎన్ని చెప్పినా వారి మనసు నిలబడడం లేదు కాబట్టి వారి కోసం హఠయోగం చెప్పారు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు సగుణోపాసన అసంపూర్ణమని, నిర్గుణోపాసన కష్టము ప్రమాదకరమని అంటారు. నేనా మొదటి తరగతి వాడిని, నన్ను ఏం చేయమంటారు? సగుణోపాసనేమో సంపూర్ణ అంటున్నారు, నిర్గుణోపాసనేమో కష్టం అంటున్నారు. మరి నేనేం చేయను? నేను ఆ మొదటి సగుణోపాసన చేసేవాడిని, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. ఇప్పుడు భగవాన్ అన్నారు, క్రమకాలంలో సగుణము చేయగా చేయగా నిర్గుణంలో లయించిపోతుందిలే. సగుణము మనస్సుని శుద్ధి చేసి పరమగమ్యం వైపుకి తీసుకువెళుతుంది. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు అందరూ దైవానికి ఇష్టులే. అందరి పట్ల దైవాని యొక్క ప్రేమ సమానంగానే ఉంటుంది. ఆర్తుడి పట్లైనా, బాధల్లో ఉన్నవాడి పట్లైనా, ధనాన్ని కోరేవాడి పట్లైనా, దైవాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసు కలిగిన వాడి పట్లైనా, అందరి పట్ల దైవానికి ఒకే ప్రేమ ఉంటుంది. కానీ జ్ఞాని అన్నవాడు భగవంతుడే, భగవంతుడి ఆత్మే. వాడు ముగ్గురి మీద భగవంతుడికి ప్రేమ ఉంటుంది. కానీ జ్ఞానో నేనే భగవంతుడు. కాబట్టి తన్ను తాను ఎరిగిన వాడే జ్ఞాని, అతడే భగవంతుడు. కాబట్టి సగుణ నిర్గుణాలలో ఏమని చేయగలదు? దాన్నే చెయ్యి. సగుణం చేయగా చేయగా నిర్గుణంగా మారుతుందిలే. ఆ నిర్గుణం ఈ సగుణమంతా, సగుణోపాసనంతా మనసును శుద్ధి చేసి పరమగమ్యం వైపుకి తీసుకువెడుతుంది. ఆ పరమగమ్యంలో ఆర్తితో వెళ్లిన వాడైనా, అర్ధార్థైనా, జిజ్ఞాసువైనా సరే దైవానికి ఎంతో ప్రీతి ప్రాప్తులై ఉంటారు. అతడే జ్ఞాని అయితే అతడే భగవంతుడు అని భగవాన్ చెప్పినటువంటి దివ్య బోధ. దానిలో మనం ఏ తరగతికి చెంది ఉన్నామో, మన అర్హత ఏమిటో మనం చూసుకుని దానికి తగిన సాధన చేసుకుంటూ ఈ మానవ జన్మని సార్థకం చేసుకుందాం. హరి ఓం.